ఓం నమ శివాయ. నిన్న మనం సుప్రియుడి దగ్గరికి వస్తున్నాడండి దారకుడిని త్రిశూలంతో కొట్టడం, వాడి పారిపోవడం, అనేక మంది రాక్షసులు బూది కుప్పలైపోవడం చూసి పార్వతీదేవి శివుడిని ఆగమని ఆపడం, ఆయన కోపాన్ని తగ్గించుకోమని చెప్పడం దాకా తెలుసుకున్నాం. శివా రుద్రస్య భేషజీ. వెంటనే శివుడు శంకరుడైపోయాడు. మనం చెప్పుకున్నాం కదండి, ఒక తల్లి పిల్లల్ని అదుపు చేయడం కోసం తండ్రికి చెప్పి ఆ భర్త మరీ కోపిష్టైపోతే మళ్ళీ మామూలుగా ఎలా చేసేస్తుందో, అలాగే ఆ అమ్మవారు కూడా శివుణ్ణి శంకరుడి కింద చేసేసింది. ఆయన ఒక నవ్వి అన్నారు, పార్వతి, నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది, నిజమే. ఆవిడికి నీవు వరం ఇచ్చావు, ఆ వరం నిలబెట్టవలసిందే. కానీ వాళ్ళు రాక్షసులు. నేను ఇప్పుడు వీళ్ళని ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ దుర్మార్గపు పనులు చేయడం మొదలు పెడతారు. ఔరుడు మాట కాదని వాళ్ళని భూమి మీదకి రమ్మనమని చెప్పలేకపోయావు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు లోకాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. కాబట్టి వీళ్ళు మళ్ళీ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసే నిమిత్తం నేను ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో కూర్చుంటాను. నీవు కూడా అమ్మవారి రూపంలో ఇక్కడే కూర్చో. ఇది పార్వతీ పరమేశ్వరుల దయ. ఈవిడి పిల్లలను నేను ఏ బాధ పెట్టకుండా వాళ్ళు పెరిగేటట్టు, సంతోషంగా ఉండేటట్టు, ఈ సింధు తటిని వారు ఉండేటట్టు నేను అనుగ్రహిస్తాను. వీళ్ళు ఎవరి జోలికి వెళ్లకుండా నేను జ్యోతిర్లింగమై ఇక్కడే ఉంటాను. నా భక్తులైన వారు వచ్చి నన్ను ఇక్కడ నమస్కరిస్తూ ఉంటే వాళ్ళు చేష్టలుడిగి ఏమీ చేయలేక వాళ్ళు అలా చూసి వెళ్ళిపోవాలి. నా భక్తుల జోలికి రావడానికి వీల్లేదు. నేను ఇక్కడ జ్యోతిర్లింగంగా కాపలా కూర్చుంటాను. నీ వలన బతుకుతున్నామని వాళ్ళకి గుర్తు ఉండడానికి నువ్వు కూడా ఇక్కడ నాతో పాటు కూర్చో అన్నాడు పరమేశ్వరుడు. అంటే అమ్మవారు, మీరు ఇంత గొప్ప పూజలు అందుకున్నారు కనుక, ఇంత విచిత్రమైన రూపం కాబట్టి, ఈశ్వర మీరు ఇక్కడ ఏ పేరుతో వెలుస్తారు అని అడిగింది. అప్పుడు ఆయన, నేను నాగనాథుడు అనే పేరుతో వెలుస్తున్నాను. ఈశ్వరి, నువ్వు నాగేశ్వరి అనే పేరుతో వెలవవలసింది అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు నాగనాథుడయ్యాడు, ఈశ్వరి నాగేశ్వరి అయ్యింది. ఈ విధంగా ఇద్దరు ఈ తటవంతు జ్యోతిర్లింగమై వెలిశారు. ఎవరైనా వారి దర్శనం చేస్తే వారికి జన్మజన్మలయందు పార్వతీ పరమేశ్వరుల పాదపద్మములయందు చెక్కు చెదరని భక్తి ప్రవత్తులు కలిగేలా అనుగ్రహిస్తాను అని స్వామి శపథం చేసి చెప్పి, స్వామి నాగనాథుడిగా ఆ తీరమునందు వెలిసి ఉన్నాడు. కాబట్టి మనం నాగక్షేత్రానికి తప్పకుండా వెళ్ళాలి. మనుష్య జన్మ ఎత్తినవాడు నాగనాథుని దర్శనం చేసుకోవాలి. ఈ శరీరం ఇచ్చేటప్పుడు ఈశ్వరుడికి ఏమి ప్రమేయం ఉండదు. ఆయన తన యొక్క వివేచనను ప్రయోగించి మనకు శరీరం ఇవ్వడు. మనం చేసే పాపపుణ్యాలను గుప్తంగా కూర్చుని లోపల రాస్తూనే ఉంటాడు. ఆయనే చిత్రగుప్తుడు. కంచిలో ఆయనకు ఒక గొప్ప గుడి కూడా ఉంది. కాబట్టి మనం ప్రయత్నపూర్వకంగా ఒంట్లో ఓపిక ఉన్నప్పటి నుంచి భగవంతుని పాదముల వైపుకు మనస్సును తిప్పడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనకి ఒక కష్టం వచ్చినప్పుడు ఈశ్వరా నీవు ఉన్నావు అని ఈశ్వరుడికి చెప్పుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఒక సుఖం వచ్చినప్పుడు ఈశ్వరా ఇది నీ అనుగ్రహం అని ఈశ్వరుడికి చెప్పడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడూ భగవంతునితోటి నిరంతర సంబంధం ఉన్నట్టుగానే ఉన్నట్టుగానే కాదు, ఉంటుంది. ఈ రకంగా భగవంతునితోటి నిరంతర సంబంధం ఏర్పడాలి. ఇలా ఏర్పడకపోతే చాలా నష్టం ఉంది. మనస్సు మనం చెప్పిన మాట వింటుంది. మనం ప్రయత్నపూర్వకంగా చక్కగా భగవంతుని రూపాన్ని చూడు, భాగవత రామాయణాలు చదువు అని మనసుకి అలవాటు చేసుకుంటూ రావాలి. కాలగతిలో శరీరం జర్జరీభూతం అయిపోతుంది, ముడతలు పడిపోతుంది. ఒకనాడు ఇన్నాళ్ళు జీతం ఇచ్చి ఉద్యోగం చేయించుకున్న వాళ్ళు ఏదో ఒకనాడు ఇంక మనం అవసరం లేదని చెప్పి నెలకింత భత్యమని నిర్ణయించి మనల్ని ఉద్యోగం నుండి తీసేసి మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. వీనికి మనసులో ఆలంబన లేకపోతే అనేక చిక్కు సమస్యలు ఏర్పడతాయి. వీడి ఓపిక ఉన్నన్నాళ్ళు పనికిమాలిన వస్తువులన్నీ పట్టుకున్నాడు. అంతకుముందు భగవంతుని మీదకి మనస్సు నిమగ్నం చేయడం అలవాటు చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళు మీరు రిటైర్ అయిపోయారు, ఇంకా పూర్వపు ఆలోచనలు పోలేదు, కాసేపు కృష్ణారామ అనుకోకూడదు అని అంటారు. వాడు ఎలా అంటాడు? వాడికి ఆలంబనం ఏది? వాడికి ఆ మాట రాదు. కొంతమంది భాగవత ప్రవచనాలు వినడానికి సభలోకి వెళ్ళి కూర్చున్నా వాళ్ళ మనస్సు వేరే ఏదో విషయం దేనినో పట్టుకుని ఉంటుంది. ఇక ఈ ఈ వృద్ధాప్యం వచ్చాక మృత్యువు దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. మనస్సు ఊపిరి మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే మనం ఊపిరి తీస్తే మనస్సు కదులుతుంది, ఊపిరి తీయకపోతే మనస్సు ఆగిపోతుంది. ప్రాణాయామం చేస్తే మనసు నిశ్చలంగా ఉంటుంది. అందుకే మనం ఆచమనం చేసేటప్పుడు యమ్యహ అని ముక్కు పట్టుకుని వదిలేస్తాం. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా లఘు ప్రాణాయామం చేయాలి అని శాస్త్రం చెబుతుంది. ప్రాణాయామం చేయడంలో మనస్సు నిశ్చలంగా నిలబడుతుంది. అలా నిలబడిన మనసుతో మనం ఈశ్వరుని ఆరాధించాలి. వీనికి పూర్వం అలవాటు లేదనుకోండి, మనస్సు పట్టుకోలేదు. ఇప్పుడు ఇక ఊపిరి ఆగిపోతుంది. ఆగిపోతున్నప్పుడు మనస్సు అలా నిలబడిపోతుంది. బతికినన్నాళ్ళు బాగా భావనా వ్యగ్రతతో దేనిని పట్టుకున్నాడో, ఏది పట్టుకోవడానికి బాగా మనస్సు అలవాటు పడిందో దానిని చూపిస్తుంది. అలా పట్టుకోవడం పూర్వం మన మనస్సు
మనం అలవాటు చేసామనుకోండి, మనస్సు ఒక మైనం ముద్దండి. దాని మీద మనం ఏ మూస పెడితే అది ముద్రిచ్చేస్తుంది. అప్పుడు దానిని పైకి తీసుకొస్తూ ఉంటుంది. రోజు ఈశ్వరాలయానికి వెళ్ళాలి, లేకపోతే ఒక దేవాలయానికి ఏదో ఒక దానికి వెళ్ళాలి. రోజు ఒక విష్ణు సహస్రం చదువుకోవాలి, లేతే రోజు లలితా సహస్రం చదువుకోవాలి. అది కాదు, రోజు స్నానం చేశాక శుభ్రంగా ఉతికారేసిన బట్టలు కట్టుకుని దేవుడి గదిలోకి వెళ్ళి ఒక్క నిమిషం అందరి మూర్తుల్ని చూసుకుంటూ ఒక్క నమస్కారం చేసుకుని రావాలి. అంటే 2 రోజులు అయ్యేసరికి మనసు టైం అయిపోతున్నా సరే ఒక్కసారి గదిలోకి వెళ్ళి దండం పెట్టేసేసుకుని గబగబా పెట్టేసుకుని వచ్చేద్దాం అనిపిస్తుంది. అంతేగాని టైం అయిపోతుంది ఇవాళ కాదులే రేపు పెట్టుకుందాం అని అనుకోదు. ఒక ఆయనకి ఆశ్రమం మీద భ్రాంతి ఉండిపోయిందనుకోండి. ఇంత డబ్బు ఉంది, ఇన్ని భూములున్నాయి, ఈ కాగితాలు ఇక్కడ పెట్టాను, ఈ బంగారం ఇక్కడ పెట్టాను, ఇంట్లో వాళ్ళకి తెలుసో తెలీదో ఏమైపోతాయో పిల్లలు పాడు చేసేస్తారేమో అని బుర్ర నిండా డబ్బు గురించి ఆలోచిస్తుండగా ఆయన ఊపిరి ఆగిపోయిందనుకోండి. బతుకంతా దానిని గురించే ఆలోచించాడు కదండీ! వాడి ఊపిరి ఆగిపోతే ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోలేదు. అటువంటి వాడికి బాగా చీకటిగా ఉన్న చోట అంటే భోషాణం కింద పడుకునే జన్మనిస్తాడు. ఒక కట్లపాము, ఒక తేలు, ఒక జెర్రో కింద వెళ్ళి అక్కడ పడుకుంటాడు. పండగలొచ్చినప్పుడు ఇల్లు శుభ్రం చేస్తే నిమిత్తం భోషాణాన్ని కదుపుతారు. ఆ భోషాణం దగ్గర ఇంటికి సంబంధించిన వారెవరో ఒకళ్ళుంటారు కదండీ! అలా కదిపినప్పుడు భోషాణం కింద ఏ తేలో ఏదో బయటకొచ్చిందనుకోండి, అక్కడున్నవాడు గబగబా కర్ర తీసి దాని తల మీద ఒక్కటి కొట్టి చంపుతాడు. ఇది తల ప్రాణం తోకకు వెళ్ళి చస్తుంది. చచ్చే ముందు ఏడుస్తుంది. దీని మీద భ్రాంతితో ఇక్కడ కూర్చున్నాను. ఈ ఆలోచన ఒంటి నిండా విషంగా మారింది. వాడే నెత్తి మీద కొట్టాడు. చచ్చిపోయాను అనుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దాని గురించి ఏడుస్తుంది. మళ్ళీ ఇంకొక రూపాన్ని పొందుతుంది. మనుష్య జన్మ తర్వాత మనుష్య జన్మ రావడం శాస్త్రమునందు నిర్దేశించబడలేదు. కాబట్టి మళ్ళీ జన్మలో మళ్ళీ మనుష్యులుగానే పుడతాం అనుకోవడం తప్పు. దీనిని మనం చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. మనుష్య జన్మ తర్వాత మన ఉపాసనను బట్టి హీనోపాదుల్లోకి వెళ్ళిపోతాం తప్పితే, లేదంటే పైకెళ్ళిపోతాం, మోక్షానికెళ్ళిపోతాం. అందుకనే మనస్సుకు శిక్షణ ఇవ్వడం అనేది శాస్త్రంలో చాలా ముఖ్యమైన విషయం. ఇది జ్యోతిర్లింగాలకి వెనక ఉన్న ప్రధానమైన ఉద్దేశం. ఈశ్వరుని ఈ జన్మలో నేను బాగా తెలుసుకోలేకపోయాను. ఒక్క భగవద్గీతకు ఉన్న వ్యాఖ్యానాలన్నింటినీ చదువుకోనలేకపోయాను. నాకు సంస్కృతం రాలేకపోయింది. మంచి గురువు దగ్గర కూర్చొని ఉండవలసి ఉంది అని అనుకుంటూ ఉంటే ఊపిరి ఆగిపోయిందనుకోండి. అప్పుడు అటువంటి వాడు సమస్త శాస్త్ర పారంగతుడైన ఒక బ్రాహ్మణుడి కడుపున జన్మించి గొప్ప ఉపాసనతో మోక్షం వైపుకి అడుగులు వేస్తాడు అని శాస్త్రాలు తీర్మానం చేశాయి. ప్రస్థానత్రయమైన భగవద్గీత కూడా అదే తీర్పునిచ్చిందండి. కాబట్టి మన మనస్సుకి ఆలంబనం చాలా ప్రధానం అని మనం గుర్తించాలి. అందుకే ఎప్పుడూ భగవన్నామం చేసుకునేటప్పుడు అటువంటి భక్తులకి చేసుకునే వాళ్ళకి ప్రాణోపాయం జరిగే టైంలో కూడా వేరే ఉద్దేశాలుండవు. అయ్య బాబోయ్! నాకు ఏమైపోతుందో, వీళ్ళందరూ వచ్చేసారు, ఏంటో కంగారు పడుతున్నారు, మంచం మించి తీసుకెళ్ళిపోతున్నారు, బయట పడుకోబెట్టేస్తున్నారు అనే ఆలోచనలతోటే మనసుందనుకోండి, ఏమీ ఫలితం ఉండదు. వాళ్ళు ఇంక నాకేదో అయిపోతోంది కాబట్టి వాళ్ళు చేసుకునేదేదో చేసుకుంటారు, నేను భగవన్నామస్మరణమే చేసుకుంటాను అనుకున్నాడనుకోండి, అప్పుడు మనం సునాయాసంగా మోక్షాన్ని పొందేయగలుగుతాం. జ్యోతిర్లింగాల కథలు కేవలం విని వెళ్ళడానికే కాదు, 12 జ్యోతిర్లింగాలలో ఏ 12 కారణాలు ఉన్నాయో వాటిని గురించి మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోగలగాలి. తరచూ దానిని చదువుకుంటూ ఉండాలి. దాని ద్వారా మనసుకి ఆలంబన ఇస్తూ ఉండాలి. మనస్సును అటువైపుకు తిప్పుకుంటూ ఉండాలి. దానివలన ఉద్ధరణ జరుగుతుంది. అందుకే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఒక మాట చెప్పారు. శరీరం రావడం నా చేతిలో లేదు, ఆ పని నీ చేతిలో కూడా లేదు. నీవు శరీరానికి మనిషి జన్మను ఇవ్వలేవు. నేను చేసిన పాపపుణ్యాలను బట్టి నీవు నాకు జన్మనివ్వాలి తప్పితే నాకు మళ్ళీ మనిషి జన్మని ఇచ్చే అధికారం నీకు లేదు. కాబట్టి నా పాపపుణ్యములను బట్టి శరీరం ఇస్తావు. శంకరుడు దయాళువు కాబట్టి, జగద్గురువు కాబట్టి మనందరం చెప్పుకోగలిగినట్టు ఒక గొప్ప శ్లోకాన్ని ఇచ్చేశాడు. పాపపుణ్యాలు అలవాటైపోయి మనస్సును నియంత్రణ చేయగలిగితే, అటువంటి స్థితికి వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు నా బతుకు ఎలాగా? అప్పుడు భగవంతుడి దగ్గర అస్తమానం ఒక శ్లోకం చెప్పుకోవాలని మన కోసం శంకరాచార్యుల వారు ఒక శ్లోకం చెప్పారు. ఇది శివానంద లహరిలో 10వ శ్లోకం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా తత్వాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా.
పూజలో ఈ శ్లోకం చెప్పుకోవాలండి మనం. ఏదైనా దేవాలయానికి వెడితే ఈ శ్లోకం చదువుకోవాలి. ఈ శ్లోకం అసలు నోటికొచ్చేయాలి. మనం ఏ గుడికి వెళ్ళినా, ఇంట్లో పూజ చేసినా, నిద్ర లేచేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు అస్తమానం ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉండాలి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలుసా అండి? ఈశ్వరా, నన్నొక ఈగన చెయ్యి, నాకేమీ బాధ లేదు. ఒకవేళ నా పుణ్యం వలన నేను ఒక దేవతనైనా అది నాకు అక్కర్లేదు. నేను ఒక పర్వతం అయిపోయినా, ఒక తోట అయిపోయినా, ఒక మృగాన్ని అయిపోయినా, ఒక ఈగనైపోయినా, దోమనైపోయినా ఉపాధి ఇది కావాలి అని నేను నిన్ను అడగను. మళ్ళీ మనుష్యుడిగా పుట్టాలన్న కోరిక నేను నిన్ను అడగను. ఎందుకంటే అలా ఈశ్వరుడు ఇవ్వడు. గ్రద్దనై తిరిగినా నాకు బాధ లేదు. కానీ నేను ఎప్పుడూ నీ పాదపద్మములు తలుచుకుని మురిసిపోయి ఆనందాన్ని రమించే అదృష్టం నాకు ఇవ్వు. మనం పరిశీలించినట్లయితే కుక్కలకి, నక్కలకి కూడా నాలుక ఉంటుందండి. కానీ దానిని రసేనంద్రియము అని పిలవరు. మనుష్యుల కన్నా మనుష్యులకు ఉన్నటువంటి నాలికని రసేంద్రియము అని పిలుస్తారు. రుచులు చూడడం కోసం రసేంద్రియం కాదు. భగవంతుని నామవైభవం, ఈశ్వరుని గుణములను రసనమును గ్రోలి అందుచేత మత్తెక్కిపోయి చెప్పకుండా ఉండలేక ఈశ్వరనామం చెప్పి ఈశ్వరునిలో ఉన్న రసమెరిగి స్థితి కాబట్టి దాని వలన పలికిన నాలుక కాబట్టి ఇది రసేంద్రియము అయ్యింది. రుచులు చూడడానికి అలవాటు పడిన నాలుక కాదు. ఇక్కడ మీకు అర్థమైందో లేదో? ఈశ్వర గుణముల రసమును గ్రోలి అంటే ఆయన యొక్క వైభవాన్ని, ఆయన యొక్క గుణాలని ఎస్తమాటు తలుచుకుని మనసులో ఉన్నది, ఆ మనసులో ఉన్న తీపిదనాన్ని నాలుక గ్రహించాలి. దానివల్ల ఆ తీపిదనాన్ని గ్రహిస్తే, తీపి ఎక్కువ తింటే మత్తెక్కుతుంది కదండి. తేనె తాగితే చూడండి మత్తెక్కుతుంది. అలా మత్తెక్కిపోయి చెప్పకుండా ఉండలేకుండా ఉండి ఈశ్వరనామం చెప్పేసే స్థితిలోకి మనం వచ్చేసేటట్టుగా ఆ నాలుకని గనక మనం ఉంచినట్టయితే అది రసేంద్రియం అవుతుంది. అంతేగాని ఏది పులుపుగా ఉందా, ఇందులో ఉప్పు ఎక్కువైందా, ఇందులో కారం ఎక్కువైందా అని రుచి చూసే నాలుక కాదు. ఈశ్వరనామం చెప్పడానికి ఉపయోగపడిన నాలికే రసేంద్రియము. కాబట్టి ఈశ్వర, నాకు ఉపాధితో సంబంధం లేదు, ఎందులో ఉంటే ఇబ్బంది వచ్చింది అంటే శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఉంటుంది. ఏ వేదంబు పఠించే లోత భుజగం శాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసం బునర్చె గరి చెంచేమంత్ర మూహించే బోధావిర్భవ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాశక్తి యొక్కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నారు. ఈ పాటికి చాలామందికి అర్థమే తెలిసిపోయే ఉండుంటుంది. ఒక పాము, ఒక సాలెపురుగు, ఒక ఏనుగు మోక్షం పొందాయి. మనుషులుగా పుట్టిన కొన్ని కోట్ల మందిలో ఎంతమంది మోక్షం పొందుతున్నారు? కొన్ని కోట్ల మందిలో తనను తాను తెలుసుకుంటున్నవాడు ఒక్కడే అని, ఇతరులు తనను తెలుసుకోవడం లేదని భగవద్గీతలో ఈశ్వరుడే చెప్పేశాడు. ఒక పాము ఈశ్వరుణ్ణి తెలుసుకోగలిగింది కాబట్టి మనకి ఉపాధితో సంబంధం ఏమిటి? ఎంత గొప్ప మాట చూడండి. శాస్త్రాలని పిండేశారు కాబట్టి జగద్గురువై శంకరులు చెప్పారు, భగవంతుని ఉపాధిని ఇమ్మనమని అడగకూడదు, భగవంతుని పాదముల యందు రమించగలిగిన శక్తిని ఇమ్మని అడగాలి. అందుకే మనుష్య జన్మ ఎత్తిన వాళ్ళకి ఈ శ్లోకం తప్పనిసరిగా వచ్చి తీరాలి. అమృత భాండంను తెచ్చిని చేతిలో పెడితే పెంట కుప్ప మీద పారేసి గంజి తాగుతున్నవాడు ఎటువంటి వాడో, నేను ఈశ్వరుడి దగ్గర చెప్పుకోవడానికి మనుష్య జన్మనెత్తి ఈ శ్లోకం నోటికి రాదు అనుకున్నవాడి జన్మ అటువంటిది. అందుకని మనకు రాదని జగద్గురువులు ఈ శ్లోకం మనకు అందించారు. అది 1-2 సార్లు చదివితే చాలా ఈజీగా వచ్చేస్తుంది నోటికి. మనం ఏ గుడిలోకి వెళ్ళినా ఈ శ్లోకం చెప్పి బయటకు వస్తూ ఉండాలి. అప్పటికి ఇంకా మనకి బాధ అనేది ఉండదు, అలవాటైపోతుంటుంది. ఈశ్వరానుగ్రహంతో ఉపాధి మారిన భక్తి వస్తుంది. దానివలన మనం తరించిపోతాం. ఇది చాలదటండి మనకి. కాబట్టి మనస్సును నిగ్రహించి ఈశ్వరుని వైపు పెట్టడం అలవాటు అవడం అనే భక్తి ముహూర్తముల వలన రాదు. భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసిన భక్తి యందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. అటువంటి అనుగ్రహాన్ని తన దర్శన మాత్రం చేత ఇచ్చేస్తానన్నాడు ఆయన. ఎవరు? నాగనాథుడు. ఎంత అందమైన, ఎంత గొప్ప వరాన్ని శంకరాచార్యుల వారు అడిగారో ఆ వరాన్ని మనకి కటాక్షించడానికి నాగనాథుడు ఉన్నాడు. పూర్వం పెద్దలు మనల్ని తీర్థయాత్రలు చేయమని ప్రోత్సహించేవారు. తీర్థయాత్ర చేసే ముందు తీర్థయాత్రకు వెడుతున్న క్షేత్రం వైశిష్టం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో కృతికా దీపోత్సవం అని ఒకటి జరుగుతూ ఉంటుంది. కార్తీక దీపం పెట్టారు అని మన వాళ్ళు అంటూ ఉంటారు. తిరువణ్ణామలైలో కూడా పెడతారు. తిరువణ్ణామలైలో కార్తీక దీపం చూసినా, కార్తీక పౌర్ణమి నాడు శివాలయం దగ్గర కార్తీక దీపం చూసినా,
కార్తీక మాసంలో ఉపవాసంలో ఉండి ఇంట్లో దీపాలు పెట్టిన మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకు ఈశ్వరావిర్భావంగా ఒక జ్యోతి చూసిన ఒక శ్లోకం చెబితే తప్ప ఫలితం రాదు. ఒక శ్లోకం చెప్పాలి. ఆ శ్లోకం చెప్పినప్పుడు ఆ శ్లోకం శబ్ద తరంగాలు ఎంత దూరం పెడతాయో ఆ శబ్ద తరంగాల యందు పడిన చీమలు, పురుగులు కూడా మోక్షానికి వెళ్ళిపోతాయి. ప్రతి కార్తీక పౌర్ణమికి ఇంట్లో ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. కార్తీక మాసం విశిష్టతలో మనం చెప్పుకున్నాం ఈ శ్లోకాన్ని. కాబట్టి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి 365 ఒత్తులు వెలిగించేస్తున్నామండి అని అనుకుంటారు చూసారా? అప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. ఏంటి? ఈ దీపం వెలిగించినందువల్ల మనం వెలిగిస్తూ నేను చేసినటువంటి ఎటువంటి వాటికైనా సరే, చీమలకైనా, ఎటువంటి కీటకాలకైనా, ఎటువంటి పురుగులకైనా కూడా ఈ దీపకాంతి పడినంత వల్ల వాటికి మోక్షం వచ్చేసేటట్టుగా చెయ్యి స్వామి అని దండం పెట్టుకుంటాం. జీవితంలో తప్పకుండా తీర్థయాత్ర చేయాలి. చేసినప్పుడు ఆయా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాటిని గురించి తెలుసుకుని, ఆయా క్షేత్రాలలో ఏ శ్లోకాన్ని చెప్పాలో ఆ శ్లోకం చెప్పి, ఏది మనం భగవంతుని అడగాలో దానిని అక్కడ అడగాలి. అంతేగాని వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం అనుకోవడం వలన ఉపయోగం లేదు. క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు దానికి తగిన పనిని మనం చేసి వస్తూ ఉండాలి. ఒకవేళ అలా చేయడం తెలియకపోయినా మన అమాయకత్వం చేత ఈశ్వరుడు దానిని పరిపూర్ణం చేస్తూ ఉంటాడు. ఈశ్వర శక్తి యందు అది కూడా ఉంటుందండి. కాబట్టి మనం ఈ నాగనాథుని జ్యోతిర్లింగం గురించి తెలుసుకున్నాం కదండి. కాబట్టి మన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి చక్కగా నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం మన జీవితంలో ఒక్కసారి చేసుకోవాలి. చేసుకుని ఈరోజు చెప్పుకున్నట్టుగా సర్వత్వం దేవత్వం నగవన మృగత్వం మసకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా తత్వాదాబ్జశరణ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేనె వపుష అనే శ్లోకాన్ని అందరూ కూడా నేర్చుకుని ఏ చోటకి వెళ్ళినా సరే, ఏ భగవంతుడి గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రోజు ఒక్కసారి ఈ శ్లోకాన్ని మనం భగవంతుడి ముందు భగవంతుణ్ణి స్మరించుకుంటూ అయినా సరే, ఎక్కడో బస్సులో వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనసులో భగవంతుని స్మరించుకుని చక్కగా ఈ శ్లోకాన్ని చదువుకుని హాయిగా మనం చేసిన పాపాలన్నీ పోగొట్టు స్వామి అని మనం స్మరించుకున్నట్టయితే ఆ భగవంతుడు మన యందు ఎంతో దయ కలిగి మనకి మోక్షం ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రేపు కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా శ్రద్ధగా విని శ్రద్ధగా అక్కడ ఉండాల్సినవన్నీ కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఒక్కసారి మన జీవితంలో ఆ జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని మన పాపాలన్నింటినీ పోగొట్టుకుని మోక్షాన్ని పొందుదాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.